హాయ్ ఫ్రెండ్స్. ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే తపనతో, ఉన్నత పదవికి రాజీనామా చేసి, సమాజ సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయనే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై. కానీ ఇప్పుడు అదే అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేదే ఈ రోజుటి మన వీడియో. తమిళనాడు రాజకీయాల్లో సింగంగా పేరు తెచ్చుకున్న అన్నామలై రాజీనామాను ఇప్పటికీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నామలై రాజీనామాకు ప్రధానంగా కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. రాజకీయ వ్యూహాల్లో విభేదాలు. ద్రవిడ పార్టీల పట్ల ముఖ్యంగా అన్నా డీఎంకేతో పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మార్పు కోసం పోరాటం చేయాలనే దృక్పథంతో అన్నామలై రాజకీయాల్లోకి వచ్చారు. ద్రవిడ రాజకీయాల్లో ఒక కొత్త మార్పు రావాలని ఆయన భావించారు. అయితే ప్రస్తుత పార్టీ పరిధిలో తన లక్ష్యాలను చేరుకోవడం కష్టమని ఆయన గ్రహించారు. కేంద్ర పెద్దలతో చర్చలు జరిగినప్పటికీ చివరికి తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఇక అన్నామలై భవిష్యత్తు ప్రణాళికలు ఏంటంటే, అన్నామలై మక్కల్ ఇయక్కం ఒక కొత్త రాజకీయ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు, ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అనే ఒక ఉద్యమం. ఆయన లక్ష్యం ఏంటంటే, కుటుంబ రాజకీయాలు, కులం ఆధారిత రాజకీయాలకు స్వస్తి పలికి, మేధావులను, విద్యావంతులను, యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే ఆయన ప్రధాన అజెండా. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సొంతంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, రాబోయే ఎన్నికల్లో తన సత్తా చాటడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అన్నామలై బాటలో రాష్ట్ర బీజేపీలోని నాగరాజన్, సుమతి వెంకటేష్ వంటి కీలక నేతలు నడుస్తున్నారు. తమిళనాడు రాజకీయ సమీకరణాలు అన్నామలై అడుగు ఎంతవరకు మారుస్తుంది? ఆయన గెలుస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను మిత్రులారా.